Sadhika. I am studying 9th class. నేను ఉంటున్నది అందమట్ల మరియు అనాథ పిల్లల ఆశ్రమంలో. మా ఆశ్రమానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మాకు బెడ్షీట్లు మరియు స్నాక్స్ అందించినందుకు ధన్యవాదాలు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా ఆశ్రమం తరపున తెలుపుకుంటున్నాం. వాల్మీకి సేవాదల్ అన్నగారికి కూడా ధన్యవాదాలు. వాల్మీకి సేవాదల్ బుల్లెట్ లింగమయ్య అన్నగారికి కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు వాల్మీకి సేవాదల్ సంఘ సభ్యులు బుల్లెట్ లింగమయ్య గారు మరి వారి సంఘ సభ్యులందరూ కూడా మన ఎంపీ అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మా ఆశ్రమానికి వచ్చి మా ఆశ్రమంలో పిల్లలకు దుప్పట్లు స్నాక్స్ ఇచ్చినందుకు లింగమయ్య గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా యొక్క కోరిక ఏమిటంటే ఎంపీ గారిని మా ఆశ్రమానికి పిలుచుకొచ్చి మాకు సిమెంట్ రోడ్డు వేసే సమస్య ఒకటి ఉంది. నేను సంవత్సరం రోజులుగా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈ పుట్టినరోజు సందర్భంగా మా సమస్యను ఎంపీ గారికి తెలియజేసి ఆ సిమెంట్ రోడ్డు వేయించాలని నేను ఈ సంఘ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మా ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకు బెడ్షీట్లు, ఆర్థిక సహాయము, స్నాక్స్ కూడా లింగమయ్య గారు సమకూర్చినారు. వారు ఎల్లప్పుడూ మాకు ఇదే విధంగా అండదండగా ఉంటూ ఎంపీ గారి ద్వారా మాకు ఎంతో సహాయం చేయించవలసి ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా లింగమయ్య గారు బాధ్యతగా తీసుకోవాలని నేను మరీ కోరుతున్నాను. ఈరోజు కురుకుంట్ల గ్రామం మన అనాథాశ్రమంలో మన పిల్లల దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈరోజు మన వాల్మీకి ముద్దుబిడ్డ మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆశ్రమంలో మనం బెడ్షీట్లు పిల్లలకు చలి పెడుతుంది. బెడ్షీట్లు నెక్స్ట్ అంతంత ఆర్థిక సహాయం మన ఎంపీ ఆధ్వర్యంలోనే మన ఎంపీ అంబికా అన్న ఆధ్వర్యంలోనే చేస్తున్నాము. ఆయన ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని భగవంతుని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. మేము ఇలాగే మంచి మంచి పనులు అభివృద్ధి చేస్తున్నాడు. వాల్మీకి సేవాదాల్లో ఉన్నప్పుడు అన్న కూడా 2016 నుంచి ఇప్పటిదాకా మన ఎంపీ సారు ముందు బాగా మంచి పనులు చేసి ముందంజలో ఉన్నారు. ఇలాగే మన ఎంపీ అంబికా లక్ష్మణ అన్నగారు ఇలాగ పెద్ద